ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. రాము రాథోడ్ విషయంలో భరణి స్టాండ్ తీసుకుని తన పనిష్మెంట్‌ని భరణి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయం ప్రస్తావిస్తూ తనుజ, రీతు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుతూ భరణి మీరెందుకు ఆ పనిష్మెంట్ యాక్సెప్ట్ చేశారు అంటే దానికి భరణి మాట్లాడుతూ హౌస్‌లోనే ముఖ్యంగా వంట బాగా చేస్తుంది. ఎవరైనా ఉన్నారు అంటే అది రాము రాథోడ్ అనే చెప్పాలి. అంతేకాకుండా తన వంట చేసిన దాంతో కాకుండా కిచెన్ సెక్షన్ కూడా చాలా నీట్‌గా ఉంచుతున్నాడు. ఒకవేళ సంజన తనకు వచ్చినప్పుడు తనకు నచ్చినట్లు అందరికీ పనిష్మెంట్ ఇస్తా కూర్చుంటుంది. ముఖ్యంగా ఒకవేళ రాము రాథోడ్‌కి పనిష్మెంట్ ఇచ్చింది. అప్పుడు రాము రాథోడ్ ఆ పనిష్మెంట్ చేసేయడంతో హౌస్‌లో 14 మంది కూడా ఆమెని తీసేయండి. మిగిలిన 13 మెంబర్స్ కూడా ఫుడ్ తినడం ఇబ్బందవుతుంది. ఎందుకంటే రాము రాథోడ్ ఆ పనిష్మెంట్ చేసి రావాలి. ఆ తర్వాత కూరగాయలు కట్ చేయాలి. ఆ తర్వాత వంట చేయాలి. ఈలోగా బిగ్ బాస్ ఏదైనా గేమ్ పెట్టాడు అనుకోండి, అందరూ కడుపులు మార్చుకుని తప్పకుండా లేట్ అయితే అవుతుంది కాబట్టి నేను అందుకే ఈ తలనొప్పి ఎందుకురా, హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన గనక పనిష్మెంట్ చేస్తే మనందరికీ లాస్ అవుతుంది కదా అని చెప్పి ఆ ఉద్దేశంతో హౌస్లో ఉన్న వాళ్ళందరికీ ఆకలి వేస్తుంది కదా అని అన్న ఉద్దేశంలో మాత్రమే నేను ఆ పనిష్మెంట్ చేశాను అంటూ హౌస్లో ఉన్న వాళ్ళందరి గురించి ఆలోచించి భరణి వాళ్ళిద్దరికీ చెప్పాడు. ఈలోగా తనూజ కలగజేసుకుని సార్ మీరు సూపర్ సార్, మీ గురించి కాకుండా అందరి గురించి కూడా ఆలోచించి ఆ పనిష్మెంట్ మీరు చేశారు చూడండి, మీరు నిజంగా నా దృష్టిలో ఇంకొక మెట్టు ఎక్కేశారు అంటూ తనుజ చెప్పుకొచ్చింది. ఇక రీతు మాట్లాడుతూ నాకు అదే అనిపించింది. నాకు ఆకలేస్తే నేను చేసుకుంటాను, లేకపోతే ఎవరికి ఆకలేస్తే వాళ్ళు చేస్తారు. కానీ రాము రాథోడ్‌కి ఫీవర్ అయ్యుండి తన గురించి కూడా ఆలోచించి మీరు నిజంగా ఇలా స్టాండ్ తీసుకోవడం చాలా బాగా అనిపించిందంటూ చెప్పుకొచ్చారు. మరి భరణి గారి తీరు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.